లేదు అని చెప్తాం. లేదు అని నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీకు కనిపించలేదు కాబట్టి. నీకు కనిపించలేదు కాబట్టి లేదని చెప్తున్నావు. అదేవిధంగానే ఆత్మస్వరూపము ఉందా లేదా అనేటువంటివి రెండు విషయం. ఆత్మస్వరూపం ఉందా లేదా అని అంటే ఉంది అని అన్నామనుకోండి, నాకు చూపించు. లేదు అన్నామనుకోండి, శాస్త్రం తప్ప అంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆత్మస్వరూపము నేను చూడలేదు, మా పెద్దలు చూడలేదు, మీరు చూడలేదు అని ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. అప్పుడేమవుతుందంటే అది అసత్తాపాదక వర్ణం అని అంటారు. అంటే ఇప్పుడు వీడికి ఆత్మస్వరూపము ఉందా లేదా అంటే లేదు, ఎందుకంటే ఉంటే కనిపించాలి కాబట్టి లేదు అనేటువంటి దాంట్లో ఉంటారు. దానికి ఏంటంటే మనము దేనినైనా సరే చూడాలనంటే, తెలుసుకోవాలంటే దానికి ఒక ప్రమాణం అనేది ఉంటుంది. ఒక వస్తువును చూడాలంటే కన్ను ప్రమాణం, వస్తువును గుర్తించాలంటే కన్ను ప్రమాణం, రుచిని గుర్తించాలంటే నాలుక ప్రమాణం, వాసనను గుర్తించాలంటే ముక్కు ప్రమాణం, స్పర్శను గుర్తించాలంటే చర్మం ప్రమాణం. చూడండి, ఇట్లా శబ్దమును గుర్తించాలంటే చెవి ప్రమాణం. ఇవి ప్రమాణములు అంటారు. ప్రమాణం అంటే దాని డెఫినేషన్ అవన్నీ పోతే వేరే పెరుగుతుంది, మనకు అదంతా వద్దులేండి ప్రస్తుతానికి. అంటే మనకు తెలియకుండా ఉండేటువంటిది ఏది ఉందో దానిని తెలియచెప్పేదాన్ని ప్రమాణం. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం ఉందా లేదా, ముందు అది తెలియాలి. అంటే ఆత్మస్వరూపం ఉంది అని మనకు తెలియాలంటే ఆత్మస్వరూపాన్ని ఉంది అని చెప్పేటువంటిది ఒక ప్రమాణం ఉంది. అదేంటంటే శాబ్ది ప్రమాణం. శాబ్ది ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే నోటితో చెప్పేది కాదు. వేదం ఏదుందో, వేదములో చెప్పబడినటువంటిది ఏదుందో, వేదములో చెప్పబడినటువంటి వేదమును శబ్ద ప్రమాణం అంటారు. వేదం శబ్ద ప్రమాణం. ఎందుకంటే వేదమునకు లిపి దేవనగరి లిపి అని అంటారు, కానీ నిజంగా అయితే వేదమునకు లిపి లేదు. ముందు ఫస్ట్, తర్వాత దేవనగరి లిపి వచ్చింది. దేవనగరి లిపి తర్వాత మిగతా లిపులన్నీ వచ్చినాయి. సరే, ఇప్పుడు దేవనగరి లిపిలో దాన్ని వాళ్ళు రాసుకున్నారు, కానీ నిజంగా వేదాధ్యయనము చేసేటువంటి వాళ్ళకు లిపితో పని లేదు. అంటే గురువు చెప్తాడు, శిష్యుడు విని నేర్చుకుంటాడు, కానీ అక్షరాలతో నేర్చుకునేది కాదు. ఎందుకంటే అది స్వరం ఉంటుంది, స్వరబద్ధంగా ఉంటుంది. దాన్ని నేర్చుకోవడానికి అక్షరాలతో పని లేదు. విని గురువు గారు ఎలా చెప్తారో అట్లాగే చెప్తారు. తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే, ఇది చెప్తున్నారు అనుకోండి, అలాగే చెప్తాడు శిష్యుడు, అలాగే చెప్తారు. అది నేర్చుకోవడం అన్నమాట. దాన్ని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆయన చేసేదేముంటుంది. ఇప్పుడు చెప్పినప్పుడే రెండుసార్లు చెప్తాడు, మళ్ళీ దాని గురించే స్మరణ చేసుకుంటాడు. ఇట్లా చెప్తూ ఉండే దానివల్ల ఏమవుతుందంటే అదే రిమైండ్ అయ్యేది, అది బాగా పట్టుకుంది. అట్లా వచ్చినటువంటి శృతి అంటే వేదం, అంటే శృతి మాత నుండి మనకు దాన్ని ప్రమాణం అని అంటారు. దానిలో మళ్ళీ వేదంలో నుంచి మహావాక్యాలు ప్రమాణం వస్తాయి. మహావాక్య శ్రవణం వరకు వెళితే అది ప్రమాణములను మనం విచారణ చేస్తే ఆ శృతిమాతలో ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే ఆత్మస్వరూపం ఎలా ఉంది, ఆత్మస్వరూపము ఎలా ఉంది, దేహం యొక్క స్థితిగతులు ఏంటి అనేది చెప్తారు, స్పష్టం చేస్తారు. అంటే ఎప్పుడైతే ఈ ఉపనిషత్తుని
షడ్లింగ సహితంగా వాడు అధ్యయనం చేస్తాడో అప్పుడేమవుతుందంటే అసత్తాపాదకావనం పోతుంది. అంటే ఆత్మ లేదు అనేటువంటిది పోతుంది. అంటే ఆత్మ ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది. అంతవరకు ఆత్మ ఉంది అనేది తెలియదు. ఎందుకంటే వాడి మనస్సుకు తెలియాలిగా. వాడి మనస్సుకు తెలియాలంటే ఇప్పుడు ప్రమాణం ఒకటి కావాలి. దీన్ని రూపాన్ని చూసేదానికి ప్రమాణం కన్ను ఉంది కాబట్టి ప్రమాణం చూస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వేద ప్రమాణం శృతి ప్రమాణంతో అవును ఆత్మ ఉంది అని నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఎప్పుడు ఈ శృతిమాతను ఎవరైతే విచారణ బాగా చేస్తాడో వాడికి పోతుంది. ఏది అసత్తాపాదకావరణం అనేది వాడికి పోతుంది. ఆత్మ ఉంది అనేది నిర్ణయం అవుతుంది. ఆత్మ ఉంటే నేను ఆత్మ అవునా కాదా మళ్ళీ తెలియదు కదా. అది కనిపించలేదు, అది తెలియలేదు కదా, అది స్పష్టం కాలేదు కదా నాకు. దాన్ని స్పష్టం కాకపోవడాన్ని అభానపాదకావరణం అని అంటారు. వేదమత ద్వారా అసత్తాపాదకావరణం పోయిందే కానీ అభానపాదకావరణం పోలా. అంటే ఆత్మ నేనే అనేటువంటిది పోలా. అది పోవాలంటే ఇప్పుడు నిధిధ్యాసనం, నేను ఆత్మస్వరూపం ఎలా అనేటువంటిది దాన్ని కూడా వేదమాత చెప్తారు. వేదమాత చెప్పిన ప్రకారంగా నిధిధ్యాసనం చేస్తే అప్పుడేమవుతుంది, తనలో ఉండేటువంటి ఆవరణ దోషం పోయి అప్పుడు ఆత్మస్వరూపం అనేది బాగా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఒక అడవిలో మనకు పొగొస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు అక్కడ అగ్ని ఉందా లేదా? ఉంది అని అంటున్నాం. ఉంది అని అంటున్నాం కానీ ఎట్లుంది? అక్కడే ఉందా? ఎంత ఉంది? అగ్ని మండుతూ ఉందా? మండలేదా? చూడండి, అగ్ని మండుతూ ఉందా? మండలేదా? లేకపోతే దూరంగా మండుతూ ఉండి అగ్ని ఎక్కడ మండుతూ ఉండి పొగ ఒక దాకా వస్తుందా? ఇదంతా మనకు కనిపించలేదుగా, కనిపించలేదు. ఈ పొగ అనేటువంటిది ఏం చేస్తుంది? అగ్ని ఉంది అని మాత్రమే తెలియజేస్తుంది. ఎంత ఉంది? అగ్ని ఎట్లా మండుతుంది అది తెలిసిందా? పొగ ఏం చేస్తుందంటే అసత్తాపాదకారణాన్ని పోగొట్టింది. అసత్తాపాదకారణం అంటే అగ్ని లేదు, అగ్ని లేదు అనేదాన్ని పొగ కనిపిస్తుంది. నీకు అగ్ని ఉందనిపించిందా లేదనిపించిందా? పొగ ఉందని అనిపించిందిగా. పొగ ఉంది అంటే అగ్ని ఉంది అంటే పొగ నీకు కనిపించి అగ్ని లేదు అనేదాన్ని పొగొట్టింది. అవునా? అదే విధముగానే ఈ ఆత్మ విచారణ చేస్తే అప్పుడేమవుతుందంటే ఆత్మ లేదు అనేది పోతుంది. ఆత్మ విచారణ చేస్తే, ఆత్మ విచారణకు సంబంధించిన ఉపనిషత్తు విచారణ చేస్తే అప్పుడు అది పోతుంది. ఏమని? ఆత్మ లేదు అనేటువంటిది పోతుంది. సరే, ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, నేను ఆత్మస్వరూపుణ్ణి అవునా కాదా అనేటువంటిది పోవాలంటే ఆ ఆత్మ విచారణలో నేను ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకునే దానికి చెప్పిన ప్రకారం మనం ముందుకు వెళ్తే అప్పుడు నేనే ఆత్మస్వరూపం అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి అసత్తాపాదకారణం అభానపాదకారణం పోవాలంటే మనము కొంతకాలంగా సంపాదించి పెట్టుకున్న మన మనస్సులో కొన్ని విషయాలన్నింటినీ వాటన్నింటినీ పోగొట్టుకోవాలంటే ఇది చెప్పిందేమో అర్థమైనట్లుగా ఉంటుంది, అర్థమైనట్లుగా ఉంటుంది కానీ బుద్ధికి పట్టదు. బుద్ధికి పట్టాలంటే ఏం చేయాలా? దాన్ని కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా శ్రవణం చేస్తే చేస్తూ 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 వస్తే వస్తారు. సరే, వాటికి అది అసత్తాపాదకారణం అభానపాదకారణం రెండు దోషాలను పోగొట్టుకునేద్దాను. కాబట్టి అది ఆత్మ ఉందని నిశ్చయం అవుతుంది. సరే, తర్వాత నెక్స్ట్ రెండమ్మ మీరు చెప్పండి. మళ్ళీ చెప్పేదాన్ని అది ఏం చేయాలా? చెప్తూ వస్తే వస్తారు.
స్వామి చెప్పినట్లు ఇప్పుడు స్వామి చెప్పినప్పుడు కొన్ని అన్నీ అర్థమవుతుంది నేను చెప్పినట్లు. అది మనం చేస్తే కదా స్వామి మనసుకి మనసులో ఏం పెట్టుకుని ఎక్కడో మనసు మీరు చెప్పినారు స్వామి. ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మ అద పంచమోధ్యాయ కర్మ సన్యాస యోగ సన్యాసం కర్మణ యోగ. ఇదే నాకు మైండ్ సన్యాసం కర్మణ కృష్ణ సన్యాసం కర్మణ కృష్ణ పునరుద్ధ సంస్కృతి ఈ శ్లోకానికి అర్జునుడు అడుగుతాడు, కర్మ సన్యాసం యోగం, కర్మ సన్యాసం శ్రేష్టమా, కర్మ యోగం శ్రేష్టమా? నీవు రెండూ చెప్తావు, నా మైండ్కి ఏది ఎక్కలేదు, నాకు ఏది శ్రేష్టమో నాకు ఏది శ్రేష్టమో నాకు తెలిసి నాకు చెప్పు స్వామిని అర్జునుడు స్వామిని అడుగుతాడు. సరే, మేము మొన్న పొద్దున్నే వచ్చి మీరు చెప్తున్నారు స్వామి, ధర్మంగా ఉండాలా, ధర్మంగా మనం కష్టపడింది మనం నిజాయితీగా మనం ఏదైనా కానీ రోజు మనకి మనం చేయాలి ఇవాళ అని చెప్తారు. ఈసారి వడ్లు చేస్తున్నాం సార్ మేము. నేను నా జీవితంలో ఒడ్లకు గోవులు తోలుస్తాము. మా ఊళ్ళో పువ్వులు తోలుతారు, పువ్వులు వచ్చి తినేస్తుంది వాళ్ళు తోలుతారు. అది నాకు అది ఇష్టం లేదు. ఆ పువ్వులు ఎంతనా అది తిని మిగిలింది మనం ఎత్తుకుపోతాము అనేసి నేను ఎంతో ఇల్లు వచ్చి నిండిపోయింది. అదే మాదిరిగా కందులు వచ్చి 4 మూటలు అయింది కందులు. ఆ కందులు నమళ్ళు వచ్చి 30-40 నమళ్ళు వచ్చింది తింటుంది. మీరు వచ్చేసి ఆ నమళ్ళు వచ్చే అది తిని అది మిగిలింది నేను ఎత్తుకుపోతాను. నేను అది తోడను, మందులు కూడా పెట్టేసి నమళ్ళు 3-4 చనిపోయింది కూడా. అది మందులు పెట్టేది వద్దు, అది తిని మిగిలింది నేను ఎత్తుకుపోతాను. కాబట్టి ఖర్చులు కానీ ఏది కానీ మనం చేసింది మనమే తినకూడదు. అన్నీ పంచభూతాలతో వచ్చింది కానీ ఇది ఏది మనకు కాదు. అది నాది 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 నేనేమో మనకు తెలియనప్పుడు నేను అనుకున్నాను, ఎవరిది వద్దు, మనదే కదా, మన వల్ల పండిందే కదా, మనమే. అప్పుడు కూడా నేను అట్లా అనుకోను, అన్నీ తిని మిగిలినది మనకు కానీ అది మనకు అని అట్లా. ఇప్పుడు కూడా అంతే. అట్లా 4 మూటలు అయింది, 2 మూటలు అయింది, అదే నాకు చాలా, అదే తలపైన అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి అది ఏదైనా తిని మిగిలింది నాకు వచ్చింది చాలు నేను అనుకుంటాను. న్యాయంగా నిజాయితీగా ఇంకోటి నాకు నాది, ఇంకొకటి పెట్టే చదివాను, ఇంకొకటి నాకు నేను ఇష్టపడను, నేను కావాలని అనుకోను. కాబట్టి మీరు చెప్తున్నారు ఏమని న్యాయంగా నిజాయితీగా ఉండాలా? అది మరి తెలిసి ఇప్పుడు తెలియకుండా నేను అదే మొదలుగా ఉన్నాను. ఇప్పుడు తెలిసిన కూడా ఇంకా జాస్తిగా నేను పాటిస్తాను. కాబట్టి దీనిపైన నేను చెప్పేది ఏమీ లేదు. నేను అంత నాకు చదువు లేదు కాబట్టి నేను చెప్పేది వింటాను అంతే. ఏదో మోడీలుగా ఏదో చేసుకుంటానే కానీ మిగతా నాకు అంత లేదు. నేను చెప్పలేదు, అర్థం చేసుకుంటాను. ఇప్పుడు స్వామి వచ్చినారు, నేను చేసిన పూర్వజన పుణ్యఫలం ఉండగానే ఈ స్వాములు వచ్చి ఇక్కడ కూర్చొని ఉండాలి. కాబట్టి లేకపోతే మనకు దొరకదు. ఇది మనం సద్వినియోగం చేసుకోవాలా. ఈయనకి పోయినా ఏదైనా సరే 24 గంటల పోయినా ఇక్కడ స్వామిని ఇది మనసులో సంసారంలో నేను ఉండాలి స్వామి. ఇప్పుడు నాది అంతా అయిపోయింది, అంత మీరైతే అంతా అయిపోయింది. కానీ మీరు మనము రోజు చెప్పుకుంటాం, సంసారంలోనూ ఉన్నాను, ఇంట్లోనూ ఉన్నాను, కానీ ఇంట్లో నేనే. ఇది నిజమైన మాట. సంసారంలో ఉంటాను, ఇంట్లో కూడా ఉన్నాను, అయితే ఇంట్లో నేనేమో. ఇది నా మనసుకు తెలుసు. ఘోరం తెలుసు. ఉండాలి, సంసారంలోనూ ఉన్నాను, ఇంట్లోనూ ఉన్నాను, కానీ ఇంట్లో నేను లేను. ఆ పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే చెప్పేదానికి అంతగా నాకు తెలియదు. అయితే మనసులో మాత్రం ఎంతో ఉంది. మనం చెప్పినట్లు నడుచుకుంటాను, వేదం చెప్పినట్లను, శాస్త్రం దాన్ని ఇంకా ఇప్పుడు తెలిసినట్టు ఇంకా ఎక్కువగానే నేను తెలుసుకుంటాను, నడుచుకుంటాను. కానీ కూడా స్వామి అందరూ అట్లా అంతే. ఏదైనా తప్పుగా చెప్పింది అది చెప్పచ్చు స్వామి. నీ పాదాలు సరిపడిందంటే స్వామి. చదువుకోలేదు అనేటువంటిది నాకు అప్పీలు మాత్రం ఉంది స్వామి. అది దాని అది మాత్రం
నాకు అది ఇడిచిపెట్టేయండి మనసులో నుంచి. అది మాత్రం నాకు చాలా నాకు అది దాన్ని పీడిస్తుంటాను. అది విడిచిపెట్టేయండి మనసులో నుంచి. అది నాకు ఎందుకంటే ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమో చదువుకున్నాడా? ఆయన చదువుకోలేదు. చదువుకోకుండానే వారు రామనామంతో మొత్తం ఇప్పుడు చూడండి ఎంత ఇదయ్యారు వారు. కాబట్టి చదువు అనేటువంటిది దాంతో పని లేదు. మనకు కావాల్సింది ఏందో అది కావాలంతే. తెలుసుకోవాలా, ఖచ్చితంగా తెలుసుకుంటాను. నాకు అది దీనికి ముందుగా సార్ అదే చెప్తాను కదా, మనం వేదం చెప్పినట్లు మీరు చెప్పినట్ల ఇంట్లో ఉంటాను, ఇంట్లో లేను, ఆ పరిస్థితుల్లో నేను జ్ఞానే నాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యేత్వేవ మజానంద శ్రుత్వాన్యేభ్య ఉపాసన ఏపి చాత్ తరంత్యేవ మృత్యుం శుద్ధి పరాయణ అనింది భగవద్గీత. అంటే కొంతమంది ధ్యానం చేసి తెలుసుకుంటారు, కొంతమంది కర్మయోగం చేసి తెలుసుకుంటారు, ఇంకొంతమంది ఇది చదివేది దానంత తెలియని వాళ్ళు విని తెలుసుకుంటారు. విని తెలుసుకుంటారు అంతే చాలు. దాంతో కూడా వాళ్ళు తరించుకోరు. అది అది స్వామి అడుగుతారు. స్వామి అడుగుతారు కర్మయోగం శ్రేష్టమా, యోగం సన్యాసి యోగమా, అదే కర్మ సన్యాసం యోగం గొప్పదా, సన్యాసం గొప్పదా అని ఆచరణ అడుగుతారు. అది రెండు చెప్తావు, నాకు ఎక్కలేదు, నీవు రెండు ఏది శ్రేష్టమో నాకు చెప్పు, నాకు ఏది శ్రేష్టో అని అర్జునుడు స్వామిని అడుగుతారు. అది చెప్తాను, సమయం కోసం చెప్తాను. ఏదైనా కానీ చెట్టు పెడితే ఆ చెట్లు నీళ్ళు పోయాలా, అది ఆ పూలు వస్తే దాన్ని మనం ఆస్వాదించాలా, దాన్ని మనం ప్రేమతో చూడాలా. అది చాలా మనసు ఆనందంగా ఉంటుంది. సరే ఇప్పుడు ఒక చెట్టు పెట్టినాం, అది పండు వస్తుంది. ఆ పండు అది మనం తినకూడదు, వేరే వాళ్ళు ఇవ్వాలి, అదే పక్షులు ఏదైనా అది తినాలి. అది తింటే నేను తిన్నట్టు సంతోషపడతాను. ఎప్పుడైనా సరే నా మనసు చాలా సంతోషం. చెప్తాను అండి, అందుకే చెప్తాను. రెండమ్మ గారు మనము రోజు ప్రవచనాలను ఎక్కువ మననం చేస్తూ ఉంటే మనకు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ఇక్కడ రోజు నాకు జరిగిన అనుభవం నేను చెప్తున్నాను. ఇక్కడ ఉదయం వచ్చి నేను ప్రవచనాలు వినిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం క్లాసుకు వచ్చే వరకు నా ప్రవచనాలే వింటుంటాను. వేరే ఇంకా దేని మీద ఆసక్తి చూపించును. ప్రవచనాలు వినటము దాన్ని అలాగా ఉండాలనేసి అనుకుంటూ ఉంటాను. అలా అనుకోవడంతో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుతూ వస్తుందని నేను చెప్తున్నాను. ఎక్కువ మనం చేస్తూ ఉండాలి రోజు. మళ్ళీ సాయంత్రం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నైట్ క్లాస్ వింటాము, వినేసి మళ్ళీ పడుకుంటాము, మళ్ళీ మార్నింగ్ క్లాస్కి రావడం. ఇదే ఇంకా వేరే దీని మీద నేను ఆసక్తి చూడడం లేదు. మళ్ళీ ఇలా ఉంటే మనకు ప్రపంచం మీద ఆసక్తి, ప్రపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుతూ వస్తుందని నేను చెప్తున్నాను. మళ్ళీ పంచభూతాలను కూడా మనం ఎక్కువ రోజు మరి తెలుసుకుంటూ ఉంటే కూడా నాది నేను అనే భావం కూడా తగ్గుతూ వస్తుంది. మనము పంచభూతముల సహాయంతోనే మనము జీవనం గడుపుతున్నాము. ఆహారం తీసుకోవడం కానీ, మన జీవన యాత్ర కొనసాగడానికి కానీ పంచభూతాలు మనకి ఎక్కువ సహాయం చేస్తుంది. నాది నేను అనే భావన కూడా తగ్గుతూ వస్తుంది. మన పంచభూత సహాయంతోనే మనం జీవనం గడుపుతూ ఉన్నామని అనుకుంటూ రోజు తెలుసుకుంటూ ఉంటే ఆ భావనలోకి వస్తాము.
ఉంటుంది. మంచిది. ముఖ్యమైనది మననం చేసేదాని వల్ల మనలో దోష ప్రభావం తగ్గుతుంది అనేది బాగుంది. సరే మేడం. తత్వవిధానంద సరస్వతి స్వామి వారి శిష్యులు ప్రజ్ఞానంద సరస్వతి స్వామి యొక్క దివ్య చరణారవిందములు ప్రణమిలుతూ ప్రియ ఆత్మబంధువులారా. అసలు సండే ఈ క్లాసెస్లో ఎవ్రీ సండే మాట్లాడాలి అన్నప్పుడే నేనేమనుకున్నానంటే ప్రతి సండే ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతారు అని అనుకున్నాను. ఎవరు రారు మాట్లాడడానికి. అంటే అసలు ఇంత సీనియర్స్ ఇంత చక్కగా ప్రిపేర్ అయ్యి చెప్తున్నారంటే ఆ స్వామి అయితే అసలు ఎంట్రీ ఎలా ఇచ్చారంటే క్లాస్ స్టార్ట్ అవుతుంది, భలే ఎంట్రీ ఇచ్చి క్లాస్ అంతా చక్కగా చెప్తున్నారు. సీనియర్స్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలంటే ఇదే నేర్చుకోవచ్చు. ఒక పేపర్లో రాసుకొచ్చారు. నేను యాక్చువల్గా ఏది చెప్పాలనుకున్నానో దాన్ని పేపర్లో రాసుకోవచ్చు అని కూడా నాకు అనిపించలేదు. కానీ చాలా చక్కగా మాట్లాడారు అందరూ. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే భగవద్గీతలో భగవంతుడు ఒక ప్లేస్లో, మామూలుగా మనం ఒక ఆఫీస్ అనుకోండి, ఒక ఇల్లు అనుకోండి, ఎక్కడైనా కూడా ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో లేదా ఆఫీస్లో ఒక మేనేజర్ ఉంటారో మిగిలిన స్టాఫ్ అందరినీ మామూలుగా బాగానే చూసుకుంటారు చాలామంది. కానీ తన స్థాయిలో చూసుకోరు, తన స్థాయిలో అయితే చూడరు. కానీ భగవంతుడు ఒక ప్లేస్లో ఏమని చెప్పారంటే ఈ విధముగా నడుచుకున్నవాడు మహాత్ముడు అని చెప్పడం జరిగింది. సో భగవంతుడు పరమాత్మ ఇంకొకరిని ఒక మహాత్ముడు అని చెప్పారంటే ఏ విధంగా నడుచుకుంటే అతడు మహాత్ముడు అవుతాడు అని అంటే భగవంతుడు చెప్పిన విషయం ఏంటంటే జ్ఞానము చేత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సద్గురువుని ఎంచుకోవాలి. సో అంటేనే మహాత్ములు. మరి దాంట్లో సద్గురువు ఏంటి అని అంటే చాలామంది గురువులు ఉన్నారు ఇప్పట్లో. అయితే ఈ గురువులందరూ అన్నీ చెప్తున్నారు, కానీ ఏ గురువు చెప్పిన విషయము శాస్త్రానికి సరిపోతుందో, శాస్త్ర విషయాలను ఎవరైతే కరెక్ట్గా మన వరకు చేరదీస్తున్నారో వాళ్ళు సద్గురువులు అని అనుకుంటున్నాను నేను. ఈ సద్గురువులను ఎంచుకొని మన యొక్క జ్ఞానము చేత మన చేసిన కర్మలను జయించి ఎవరైతే ఆత్మస్వరూపాన్ని లేకపోతే పరమాత్మను తెలుసుకోగలుగుతాడో సో వాడిని మహాత్ముడు అని చెప్పడం జరిగింది. అసలు పరమాత్మను ఎలా తెలుసుకుంటారు అని అంటే ఇక్కడ స్వామివారు మనకు ఒకటి చెప్పారు, దక్షిణామూర్తి స్వరూపం అనేసి. అసలు పరమాత్మని దక్షిణామూర్తి స్వరూపం అని చెప్తున్నప్పుడు చెప్పింది ఏంటంటే భగవంతుడు నేను అమూర్తంగా ఉంటాను, మూర్తంగా ఉంటాను. అంటే కనిపించేవి కనిపించనివి అని రెండు రకాలుగా ఉంటాను. కనిపించేది అని అన్నట్టయితే నేను చెప్తామని, కనిపించనిది అంటే అదే ఆత్మస్వరూపం. ఆ రూపంలోనూ ఉన్నది నేనే. మరి కనిపించేది ప్రపంచ విషయాలన్నీ కనిపిస్తున్నాయి. మరి ప్రపంచ విషయాల్లో ఏది భగవంతుడు, పరమాత్మ ఎవరు అని అంటే ప్రపంచంలో ఏది చరమో ఏది అచరమో ఈ రెండు నేనేగా ఉన్నాను. సో చరము అంటే కదిలేది, అచరము అంటే కదలనిది. సో ఇప్పుడు ఈ ప్రపంచ విషయాల్లో కదలని వస్తువులు ఉన్నాయి, కదిలే వస్తువులు ఉన్నాయి. ఈ రెండిటిలో ఉన్నది నేనే అని చెప్పారు. అంటే ప్రపంచమంతా గాలి వీస్తుంది, ఇవి కదలట్లేదు, మనం కదులుతున్నాము. ఏవైతే కదులుతున్నాయో అది నేనే, ఏదైతే కదలటం లేదో అది కూడా నేనే. అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. నువ్వు ఎక్కడ నన్ను చూడగలిగితే అక్కడ నేనున్నాను, అన్ని రూపాలలో నేనే ఉన్నాను అని భగవంతుడు చెప్పారు. ఇది మనం ఎలా తెలుసుకోవాలంటే గురుముఖేన మనం ఎప్పుడైతే దీనిని తెలుసుకొనుటకు చాలా జన్మలు, ఒక్క జన్మలో కాదు, మళ్ళీ జన్మలు ఎత్తి ఇది తెలుసుకున్నటకు ప్రయత్నిస్తారో వాళ్ళు మహాత్ముడు అని పరమాత్మ చెప్పారు. సో ఇప్పుడు మనం ఆ మార్గంలో ఉన్నాము. ఇది ఒక్క జన్మ ఉండొచ్చేమో. సో ఇంకా ఎన్నో జన్మలు ఎత్తితే మనకి ఇలాంటి గురువులు దొరికితే ఆ మార్గంలో మనం ప్రయాణించవచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా సంసారం అంటే మన వరకు ఏమనుకుంటామంటే భార్య, పిల్లలు, అత్తగారు, మామగారు, అమ్మ, నాన్న వీళ్ళతో మనం ఏదైతే లీడ్ చేస్తున్నామో అదే సంసారం అని అనుకుంటాము. కానీ సంసారం అంటే ఏంటిదంటే ప్రాపంచిక విషయాలు ఏవైతే మనం తెలుసుకోవాలనుకున్న విషయాలను తెలుసుకోకుండా మనల్ని లాగుతున్నాయో అదంతా కూడా సంసారమే అని అనుకుంటున్నాను నేను.
స్వామివారు కూడా ఒకసారి చెప్పారు కదా. సో వీటి నుంచి దూరంగా ఉండాలి అని అంటే ఈ విధముగా మనం ప్రతిసారి పదే పదే ఒకసారి విన్నప్పుడు గురువుగారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నంత వరకు ఈ జ్ఞానం అలా ఉంటుంది. ఇంటికి వెళ్ళి కొన్ని గంటలు కూడా ఉంటుంది. తర్వాత మనం రోజు పని చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు వస్తున్నాం కాబట్టి నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇవి మనకి తలుచుకుంటూనే ఉంటున్నాము. ఇది కంటిన్యూస్గా మనం చేస్తే ఇది దృఢపడుతుంది. ఈ మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా నా వరకు నేను ఏ విధంగా ఈ క్లాసెస్కి రావడం వల్ల లేకపోతే ఇది తెలుసుకోవడం వల్ల నాకే ప్రయోజనం అవుతుందంటే మామూలుగా స్కూల్లో అన్నప్పుడు పిల్లలు అనేక రకాల పిల్లలు ఉంటారు. పేరెంట్స్ కూడా చాలామంది స్కూల్కి వస్తారు, వెళ్తూ ఉంటారు. వీళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు కానీ లేకపోతే నా పిల్లల్ని నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ నేను ఒక పని చేస్తున్నప్పుడు ఒక కర్మ చేసినప్పుడు ఈ కర్మ నేను సత్వగుణాన్ని ప్రభావితం చేస్తుందా లేకపోతే రజో తమో గుణాల్లో దేని ప్రభావం దీంట్లో ఎక్కువగా ఉంది అని గుర్తించగలుగుతున్నాను. సో ఇంకోసారి ఆ పని చేసేటప్పుడు ఈ విధంగా ఉండకూడదు, ఇంకా దీన్ని తగ్గించుకోవాలి, ఈ యొక్క పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు నేను ఈ విధంగా రియాక్ట్ అవ్వకూడదు అని అయితే నేను గుర్తించగలుగుతున్నాను. ప్రస్తుతానికైతే నేను గుర్తిస్తున్నాను, ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాను అని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. స్వామివారి పాదపద్మాన్ని నమస్కరించుకుంటూ స్వామి ఒక 3 వాక్యాలు చెప్పినారు. ఒకటంటే అది మనం ఏకాంతంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉండగలగాలి, ఏ అలర్జీ లేకుండా ఉండగలగాలి. రెండవది ధ్యానానికి కూర్చుంటే మనసు ఏ అలజడిలో లేకుండా ఉండగలగాలి, హాయిగా ఉండగలగాలి. మూడవది నిద్రావస్థ, దాంతో నిద్రలో స్వప్నావస్థ కాకుండా సుషుప్తి అవస్థలో హాయిగా నిద్రించగలగాలి. ఈ 3 కానీ చేయగలిగిన వాడు సుమారుగా ఆ బ్రహ్మతత్వానికి దగ్గరైనట్లే అని చెప్పినారు స్వామి. దానికి ప్రయత్నం చేస్తే అదేం చేస్తుందంటే ఒక మాట చెప్తున్నారు అప్పట్లో మాకు అక్కడ గురువు ఏమంటే మనిషి తనను తాను అంటే బ్రహ్మతత్వంలో కావచ్చు తనను తాను గురించి కావచ్చు ఆలోచించేటప్పుడు కనీసం 1% కూడా ఆలోచించడంట. విపరీతంగా వేరే వస్తువులు కావచ్చు, వేరే మనుషులు కావచ్చు, ప్రాపంచిక వాసనలు కావచ్చు, దాని మీదే ఉంటుంది ఈ మనస్సు. అందుకే వాళ్ళు కుక్కలాగా అంటారు, కోతిలాగా అంటారు, ఏదేదో చెప్తారు కదా, అట్లా పరిగెత్తుతున్నారు. అది మన గురించి మనం ఆలోచించేదానికి ప్రయత్నం చేస్తే 5% ఆలోచించినారంట ఐన్స్టీన్ గారు, మహాశాస్త్రవేత్తనే చెప్తారు. అదే స్వామీజీ లాంటి వాళ్ళైతే ఇంకా 99% దీంట్లోనే ఉంటారు కాబట్టే ఇంత జ్ఞానం తెచ్చుకున్నారు. ఇంకా మనం ఎంత ఆలోచిస్తే అది ఎలా వస్తుందంటే ధ్యానానికి కూర్చుంటే కూడా దాని పని ఎంతసేపైనా ఎక్కడో పరిగెత్తాలంటుంది కానీ కూర్చోనంటుంది. అది ఎంతవరకు కూర్చోబెట్టగలుగుదాము అంటే కనీసం ఒకరోజు 10 సెకండ్లో 20 సెకండ్లో 1 నిమిషమో 2 నిమిషాల్లో 3 నిమిషాలు కొద్ది కొద్దిగా నిలబెట్టి తర్వాత స్వామి చెప్పినారు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, తర్వాత మనం ఆ లోపలికి అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు ఇవి దాటి మనం బ్రహ్మతత్వానికి తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఆ దీంతో మనం ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను అనే భావానికి రావాలి. దానికి 7 గడపలు చెప్పినారు స్వామి. వైకుంఠంలో పోయేటప్పుడు 7 గడపలు దాటుకుంటూ